ఏం చేసామంటే అనేక దినములు దేవుని మొర పెడుతూ వస్తూ ఉన్నాడు. చూడండి పిల్లరా, దేవునికి మొర పెడుతూ వస్తూ ఉన్నారు. కానీ సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ వాళ్ళకు ఏం రాలేదు, దేవుని యొక్క చిత్తం రావట్లేదు, దేవుని యొక్క ఉత్తరం రావట్లేదు. ఒకానొక దినంలో వచ్చింది, ఒకానొక రోజు వచ్చింది. మోషేను ఏర్పరుచుకొని మోషేను ఏం చేశాడు, దేవుడు పంపించాడు. ఎవరి దగ్గరికి? ఇజ్రాయెల్ యొక్క ప్రజలను పంపించినాడు. దేవుడు ఆ యొక్క హోరేబు కొండ మీద దేవుడు దర్శించాడు. ఇదిగో నా ప్రజలు కష్టపడుతున్నారు, నా ప్రజలు నిజంగా నాకు మొర్ర పెట్టి ఉన్నారు, ఆ మొర్ర నా దగ్గరికి వచ్చింది, ఆ మొర్ర నా దగ్గరకు చేర్చింది, వాళ్ళ మొర్ర నిజంగా నాకు వినపడిందని లేఖనాలు రాయబడి ఉన్నాయి. మొర్ర నాకు నిజంగా వినపడింది, వాళ్ళ కష్టం నేను చూస్తూ ఉన్నా, వాళ్ళ ప్రార్థన నేను వింటున్నా, నీ కోసం నేను ఎదురు చూస్తున్నాని ఎవరితో అన్నాడమ్మా? మోషేతో అన్నాడు. మోషే తప్పించుకోవాలన్నాడు, కానీ నేను నాలుక మందం కలిగిన వాడిని అని మాట్లాడుతున్నాడు. అక్కడ నేను నాలుక మందం కలిగిన వాడు, నత్తివాడును, ఎలాగ నీ ప్రజలకు చెప్పగలుగుతాను, ఎలాగ నీ ప్రజలకు దేవుడని చెప్పగలుగుతాను అని అంటే అక్కడ ఒక మాట అంటది, నోరు ఇచ్చిన వాడు ఎవరు? నేను ఇచ్చిన నోరు. నువ్వు ఎందుకు భయపడుతూ ఉన్నావు? నేను ఆ ప్రజలను విడిపించడానికి, ప్రజలను తీసుకురావడానికి నేను పంపితే నువ్వు ఎందుకు ఆ యొక్క మాటలు అడ్డంక వేస్తూ ఉన్నావు అన్నప్పుడు, ఇదిగో నీ తమ్ముడు ఉన్నాడు, నీ సహోదరుడు ఉన్నాడు, నీ నోటిగా వాడబడతాడు, నువ్వు ఎలా చెప్తే అలాగా మాట్లాడతాడని పంపించేప్పుడు, దేవుడు అలా మాట్లాడినప్పుడు దేవుడు ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజల దగ్గరకు పోయి చాలా గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యములు, ఫరో హృదయమును దేవుడు కాఠినపరిచాడని లేఖనాలు రాయబడి ఉన్నాయి. ఫరో హృదయమును కాఠినపరిచాడని లేఖనాలు రాయబడినాయి. ఎందుకు కాఠినపరిచాడు ఉన్నాడంటే దేవుడని నిరూపించుకోవాలని. ఇప్పుడు జైలు పడిన వాడిని ఎంబడి ఇడిపిస్తే వాళ్ళ కష్టం అనేది తెలుసా? తెలీదు. ఎప్పుడైతే నెల కలిగి ఉంటాడో అప్పుడు తన జీవితాల నుంచి విడిపించబడతారో అప్పుడు తన జీవితం ఏందో, నేను ఇలాగున్నా, ఈ జీవితం ఇలాగున్నా అని గుర్తెరుగుతాడు. అలాగనే ఫరో ఎదుటగా దేవుడు అనేకమైన అద్భుతాలు చేసి ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళకు నమ్మకం కలగాలని, ఇజ్రాయెల్ ప్రజలను విడిపించాలని, దేవునందు నమ్మకం పెంచాలని, దేవునందు విశ్వసించాలని. ఎందుకంటే నేను ఉన్నవాడను అన్నువాడని లేఖనాలు రాయబడుతూ ఉన్నాయి. వారు నన్ను అడిగితే ఏం చెప్పాలంటే, ఇదిగో నేను ఉన్నవాడును అన్నువాడను అంటున్నాడు ఆయన. అంటే ఎల్లప్పుడూ ఉన్నవాడు అన్నువాడని లేఖనాలు రాయబడి ఉన్నాయి. చూడండి, రాత్రి కాల సమయంలో కూడా ఆ ప్రజలను అందరినీ కూడా ఆ యొక్క దినములో దేవుడు విడిపించి అనేకమైన అద్భుతాలు, అనేకమైన సూచ్యక్రియలు, అనేకమైన తెగులు, అనేకమైన వాటిని రప్పించి ఆ ప్రజలను కాఠినపరిచిన కూడా, ఇదిగో పోరి తీసుకుపోరి, నీ యొక్క ఎన్ని కావాలన్నీ తీసుకుపో అంటాడు. కానీ మళ్ళీ ఏం చేస్తాడంటే రాజు వాళ్ళని మళ్ళా బంధించుకొని మళ్ళా అక్కడే అలాగనే చేసేవాడు. ఎన్నోసార్లు అలాగనే చేసి ఉన్నాడు ఈ యొక్క ఫరో. ఎన్నోసార్లు ప్రజలను విడిపించాలనుకున్నాడు, కానీ మళ్ళా అది బాగు కానీ వాళ్ళు మళ్ళా ఏం చేసేవాడంటే బానిసత్వం కలగజేసేవాడు ఈ యొక్క ఫరో. లాస్ట్ కు తన కుమారుడు చనిపోయిన తర్వాత ఇంకా ఎప్పుడు కూడా ఉండకూడదని, మీ యొక్క ఏది కావాలో అది తీసుకొని బయలుదేరడని సెలవిస్తూ ఉన్నాడు. చూడండి కదా, సెలవిస్తూ ఉంటే ఆ ప్రాంతంలో వాళ్ళు పోతూ ఉంటే ఒకటి సముద్రము ఎదురుపడింది. చూడండి పిల్లరా, దేవుడు ఏదో ఒక మార్గంలో తీసుకుపోవచ్చు, దేవుడు ఏదో ఒక ప్రాంతంలో తీసుకుపోవచ్చు, దగ్గర ఉన్న ప్రాంతంలో నుంచి తీసుకుపోవచ్చు. కానీ సముద్ర తీరాన్ని ఎందుకు తీసుకువెళ్ళినాడు ఆయన? ఎర్ర సముద్రం అనేది చాలా విస్తారమైన సముద్రం. అది
చూస్తే చూస్తే కనబడుతునే ఎన్నో కిలోమీటర్లు కలిగిన సముద్రం అదే. ఈ యొక్క ఎర్ర సముద్రం వాళ్ళకు అడ్డుపడింది. చూడండి, అడ్డుపడితే అది లేఖనాలు చదువుతాం మనము. నిర్గమకాండము 14:15. అంతలో యెహోవా మోషేతో, నిర్గమకాండము 14:15. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, నీవు నాకు ఎలా మొరపెట్టుచు ఉన్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలులతో చెప్పుము. నీవు నీ కర్రనెత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలుల సముద్రపు మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదురు. ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదుచురు. నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును. హల్లెలూయా. చూడమ్మా, 10వ వచనం నుంచి చదువు. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయుల తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లా చేయనేలా మా జోలికి రావద్దు. ఐగుప్తీయులకు దాసులు మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయుల దాసుల మగుటయే మేలని చెప్పిరి. చూడండి పిల్లరా, హల్లెలూయా. దేవుడు అనేకమైన అద్భుతాలు, సూచక్రియలు, అనేకమైన తెగులు పుట్టించినది ఎవరు చూసినారు? ఇజ్రాయెల్ యొక్క ప్రజలు. మోసే చేసిన అద్భుతాలను, దేవుడి యొక్క చేసిన అద్భుతాలు ఎవరు చూశాడమ్మా? ఈ యొక్క ఇజ్రాయెల్ యొక్క ప్రజలు చూశారు. అరణ్యంలో, ఆ ప్రాంతంలో ఎర్ర సముద్రం వీళ్ళకి ఏమైందమ్మా? అడ్డుపడింది. మీరు తిరిగి చెప్తే అర్థమవుతుందని నాకు అర్థమవుతుంది. మీరు తిరిగి చెప్పకపోతే ఏం అర్థమవుతుందో నాకు తెలియకున్నది. ఇళ్ళకాడ ఏం మర్చిపోయినారో, ఇళ్ళకాడ ఏ హృదయములు పెట్టుకున్నారో, ఏ తలంపులు పెట్టుకున్నారో నాకైతే తెలియదు, కానీ దేవునికి మాత్రమే తెలుసు. మీ హృదయములో దేవుని వాక్యం మీద ఉండాలా. మీ హృదయములో దేవుని వైపే చూడాలా. మీ ప్రాణములు కూడా దేవునికి మొర్ర పెట్టుకోవాలా. వాళ్ళకి ఏది ఎదురుపడిందిమా? ఎర్ర సముద్రము ఎదురుపడింది. వాళ్ళకి ఎర్ర సముద్రం ఎదురుపడింది. ఎర్ర సముద్రం ఎదురుపడితే ఐగుప్తుల రాజు తన రథములను, రౌతురములను, సైనికులు అందరినీ తీసుకొని వాళ్ళని బానిసత్వం చేసుకోవాలని ఏం చేస్తున్నాడమ్మా? వాళ్ళ సైన్యముతో తీసుకొని ఆ ప్రజల వద్దకు వస్తూ ఉన్నారు. వస్తూ ఉంటే ఈ ప్రజలు చూసి, వెనుక చూసి భయపడుతూ ఉన్నారు. అయ్యో, రాజు వచ్చి ఉన్నాడు, రాజు వచ్చి మమ్మల్ని చంపుతాడు. ఆ యొక్క సైన్యములంతా అనేకమైన ఖడ్గములు, అనేకమైన కత్తులతో, ఆయుధాలతో రాబడుతూ ఉన్నారు. ఈ రాజు ఆ యొక్క వెనుక చూసి భయపడుతూ ఉన్నారంట. చూడండి పిల్లరా, భయపడుతుంటే మోసే దగ్గరికి వెళ్ళి, మోసే, నువ్వు ఐగుప్తు నుంచి విడిపించావు, ఐగుప్తు నుంచి మమ్మల్ని విడిపించావు, కానీ ఎర్ర సముద్రం ఉంది, ఎలాగో పోవాలా? ఎందుకు అరణ్యంలో తీసుకొని వచ్చావు? ఎందుకు అరణ్య మార్గంలో మనం తీసుకొని వచ్చావు? ఐగుప్తులో సమాధులు ఉన్నాయి కదా, అక్కడ మేము సమాధి అయిపోయి ఉండేది కదా. ఈ అరణ్యములో మేము సమాధి కావటకు ఎందుకు మమ్మల్ని రప్పించి విడిపించాం? అక్కడంటే ఏదో 4 మెతుకులు తినేవాళ్ళం, అక్కడ ఉండి కష్టం చేసేవాళ్ళం, అక్కడ ఉండి ఎన్ని బాధలు ఉన్నా కూడా, ఎన్నో శ్రమలు కలిగి ఉన్నా కూడా అక్కడ ఉండేవాళ్ళం. ఆ రాజు వస్తూ ఉన్నాడని ఎన్నిక చూసి ఏం చేస్తూ ఉన్నారు? మోసెను సనుక్కుంటున్నారంట.
ఏం చేస్తావు మోసే? దేవుడైతే ఈ క్రియలు అన్ని చేసి ఉన్నాడు, కానీ ఈ సముద్రానికి ముందు పోవటకు మాకు ఈ వీలు లేదు. ఈడు చచ్చుకుంటే ఆ ఫరో దగ్గర ఉన్నటే మేలు అంటున్నారు. చూడండి, ఆ ఫరో దగ్గర కష్టం ఉండటే మేలు. ఈ అరణ్యంలో చచ్చిపోడు సమాధి కావడం కంటే అక్కడ కష్టపడి ఉన్నా కూడా మేము సమాధి ఏడు కూడా మేము ఇష్టపడుతున్నాం మోసే అన్నప్పుడు అక్కడ ఒక మాట రాయబడతా, చదువు. యెహోవా 14వ వచనం. యెహోవా మీ పక్షంలో యుద్ధము చేయును, యెహోవా మీ పక్షంలో యుద్ధము చేయుము, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పాను. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. హల్లెలూయా. సాగిపోవుడని ఎవరితో చెప్పుతున్నాడు మోషే? ఇశ్రాయేలుతో చెప్పుతూ ఉన్నాడు. మోసే ఇటు వైపు తిరిగి ఆ ప్రజల వైపు తిరిగి, మోసే నువ్వు ఏంది ఈ పరిస్థితి, ఈ యొక్క సముద్రం మాకు ఎదురుపడింది అని ఏం చేస్తున్నారంటే సనుగుతూ గొనుగుతూ అనేకమైన మాటలు ఎవరిని అంటున్నారు? మోసేను అంటున్నారు. చూడంటున్నారా, ఈ మోసేను అంటూ ఉన్నారు. మోసే అంటుంటే యుద్ధము ఎవరిదమ్మా? యెహోవాదని మోసే మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతుంటే అలాగనా ఐగుప్తులు రాజు వస్తూ ఉన్నాడా? నాకు ఇచ్చినారు కదా, నాకు చెప్పినారు కదా, మీరు నాకు చెప్పినారు, నేను పోయి ఒక పెద్ద ఆయనది చెప్పాలా, నేను పోయి ఒక పెద్ద ఆయనది చెప్పాలా అని ఏం చేస్తున్నాడంటే దేవునికి ఏం చేస్తూ ఉన్నాడు? మొర పెడుతూ ఉన్నాడు. చూడండి కదా, దేవునికి మొర పెడుతూ ఉన్నాడు. మొర పెడుతూ ఉన్నాడు దేవునికి మొర పెడుతుంటే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నాడంటే మీరు ముందుకు సాగుడని ఎవరు చెప్తున్నాడు? మోసే ఇశ్రాయేలు ప్రజలకు చెప్పుతూ ఉన్నాడు. చూడండి, చదువది. నీవు ఎలా నాకు మొరపెడుచు ఉన్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. నీవు నీ కర్రనెత్తి ఆ సముద్రము వైపు నీవు చేయి చాపి దానిని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రపు మధ్యన ఆరిన నేల మీద నడిచిపోదురు. ఆరిన నేలలో ఏం చేస్తారంటమా? నడిచిపోదురు. హల్లెలూయా. ఆరిన నేలలో నడిచిపోతారు. ఈ యొక్క ఇశ్రాయేలు యొక్క సమస్యల్లో ఎర్ర సముద్రం యొక్క సమస్య కలగబడి ఉన్నాయి. ఎర్ర సముద్రం అడ్డుగోలతో కలగబడి ఉన్నది. ఎర్ర సముద్రమే అయిక అడ్డుగోలతో కలిగి ఉండి ప్రాణాలకు ముప్పి కలగని రీతిగా కలగబడి ఉన్నది. చూడండి పిల్లరా, ఈ రాత్రి కాల సమయంలో ఎందుకు వచ్చి కూర్చున్నావో, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఈ ప్రాంతాలకు తోలుకొని వచ్చాడో, ఈ ప్రాంతంలో ఎందుకు మీరు ఈ ప్రదేశంలో ఉన్నారు, కానీ పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. ఎర్ర సముద్రమును అడ్డుపడినట్టు, ఎర్ర సముద్రము ఆ యొక్క ఇజ్రాయెల్ పరిస్థితులకు అడ్డుపడినట్టు మీ జీవితాలు కూడా అనేక సమస్యలతో అడ్డుపడుతూ ఉన్నాయేమో. మీ బ్రతుకులో అనేక జీవితాలకు అడ్డుపడుతూ ఉన్నాయేమో. మీ జీవితంలో శత్రుత్వ కోటలు, మీ యొక్క శత్రువు మీ ఎదుట అనేకమైన శ్రమ కలగబడుతూ ఉన్నాయేమో. చూడండి పిల్లరా, నా దేవుడు ఏం చేసేవాడంటే ఆరిన నేలలో నడిపించే దేవుడు. హల్లెలూయా. ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఆ యొక్క కర్ర కొట్టగానే 2 పాయలు చీలింది. 2 పాయలుగా చీలితేనే అది ఏం జరిగిందంటే ఆరిన నేలగా ఏమైందమ్మా? ఏర్పడి ఉన్నదంట. హల్లెలూయా. 6 నేలగా ఏర్పడి ఉన్నాయి. ఈ 6 నేలలో ఆ యొక్క ఎర్ర సముద్రంలో మనము ఒక తోటలో నీళ్ళు ఇడిచిన ఎలాగుంటది? తోట కాలు పెడితే బురద ఉంటుంది. కరెక్టే కదమ్మా? చేలలకు పోతుంటారా? నాట్లేయా? బురద కలిగి ఉంటుంది. కానీ వీళ్ళు నడుచుటకు, వీళ్ళ బండ్లు పోటుకు ప్రతిది కూడా దేవుడు ఏం చేశాడంటే
ఆరిని నేలగా చేసి ఉన్నాడు దేవుడు. 6 నెలలుగా చేసి ఉన్నాడు దేవుడు. కొద్దిగా మన జీవితంలో మార్పు కాదు కోరుకుంటున్నది. నేను కొద్దిగా నీ కుటుంబాన్ని మార్చుకోవాలనుకుంటే కోరుకోలేదు. నీవు అప్పులు ఉండడం దేవుడికి ఇష్టం లేదు. నీ భర్త తాగుతున్నాడని దేవుడికి ఇష్టం లేదు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే 6 నెలలు ఏ రీతిగా కలిగి ఉన్నదో అలాగనే మీ జీవితంలో ఆ 6 నెలలు ఎలాగ నడుచుకోబడతామో, స్పీడ్గా నడుచుకోబడతాం. అలాగనే మన జీవితాల దేవుడు ఆశ్చర్య చేయబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఆశ్చర్య రీతిగా జరగబడుతూ ఉన్నాడు. ప్రతి జీవితాలు ప్రతి బ్రతుకును ఈ జీవితం నాది మారదులే అని సముద్రంలాగా నీకు ఎదురుపడిందేమో. నాకు భర్త లేడని నీకు సముద్రంలాగా ఎదురుపడిందేమో. నాకు జీవితంలో ఎప్పుడు లేని కష్టం ఇప్పుడు కష్టం ఉందో కానీ సముద్రంలాగా ఎదురుపడి ఉందేమో. కానీ నా దేవుడు ఏమంటున్నాడంటే 6 నెలలుగా ఏ రీతిగా చేయబడినాడో సముద్రం అంతా 2 పాయలుగా చేయబడినాడు. మీ సమస్య కూడా, మీ బాధ కూడా, మీ రోగం కూడా, మీ వ్యాధి కూడా, ప్రతిది కూడా సముద్రం అంటు వలె 2 పాయలు చేయబడుతున్నాడు ఈ రాత్రి కాల సమయంలో. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో సముద్రం అంటే సమస్యను విడుదల చేయబడుతూ ఉన్నాడు. అందుకే 6 నెలలంటే ఏ కష్టం లేకుండా చేస్తాడు, ఏ బాధ లేకుండా చేస్తాడు ఆయన, ఏ రోగం లేకుండా చేస్తాడు ఆయన. చూడండి పిల్లరా, జీవితాల్లో వాళ్ళు ఏం చేసినారంటే ఆ యొక్క ప్రదేశంలో పోయి అవతలకు పోయి ఎర్ర సముద్రం దాటగానే బాగా సంతోషంతో గానముతో దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. దేవుడు సంతోషంతో ఆ యొక్క ఆనందంతో ఆరాధిస్తూ ఉన్నారు. ఎప్పుడు? బాగా సంతోషం ఉన్నప్పుడు. దేవుడు ఈ యొక్క ఎర్ర సముద్ర పాయలను మా జీవితంలో విడిపించాడు. దేవుడు ఎర్ర సముద్రం నుంచి మమ్మల్ని బయట వేశాడు. ఫరో జీవితాల నుంచి మమ్మల్ని విడిపించాడు. ఆ ప్రాంతం నుంచి దేవుడు మనల్ని విడిపించాడని దేవుడు ఏం చేస్తున్నాడంటే స్తుతిస్తూ ఉన్నారు, దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. చూడండి, కానీ వాళ్ళకు కలిగింది ఒక చేదైన అనుభవం కలిగి ఉంది, ఒక చేదైన అనుభూతి కలిగి ఉంది, ఒక చేదైన సమస్య కలిగి ఉంది. ఇప్పుడు గానీ సంతోషంగా ఉన్నారు, ఇప్పుడు గానీ దేవుని ఆరాధించారు, ఇప్పుడు గానీ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. దేవుని ఆరాధించి సంతోషం కలిగిన జీవితంలో ఒక చేదైన విషయం కలగబడి ఉన్నది. అలాగనే ఈ రాత్రి కాల సమయంలో కూడా అనేక వాళ్ళు చేదైన జీవితాలు కలిగి ఉన్నారు, అనేకమైన చేదైన జీవితాలు కలిగబడి ఉన్నారు. ఇదిగో ఇక్కడ లేఖనాలు రాయబడాయి. 15వ వచనంలో దేవుని యొక్క మాటలు దేవుని కీర్తిస్తూ, దేవుని సంతోషిస్తూ, దేవుని గానములతో స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. ఎవరు? ఇజ్రాయెల్ యొక్క ప్రజలు. దేవుడు యొక్క విడిపించలే, మాకు అన్ని చేస్తున్నాలే, అన్ని దేవుడు సంతోషంతో దేవుడు కీర్తిస్తూ ఉన్నారు, గణపరుస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ జీవితంలో చేదైన అనుభవం రాబడి ఉన్నది. చూడండి, చేదైన అనుభవం రాబడి ఉన్నది. అది ఎక్కడంటే ఈ నిర్గమకాండము 15వ అధ్యాయం 22 నుంచి కొన్ని వచనాలు. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగు చేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్లి దానిలో 3 దినములు నడిచిరి. అచట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనది గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సనుగు కొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతట యెహోవా అతనికి ఒక చెట్టు చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయను. హల్లెలూయా. ఆ నీళ్లు ఏమనేమో మధురముగా మార్చబడినాడంట దేవుడు. ఎర్ర సముద్రం నుంచి విడిపించాడు, ఫరో జీవితాల నుంచి దేవుడు విడిపించాడు. ఎర్ర సముద్రంలో శత్రువు అంతా ఏమైంది? నశించిపోయినాడు. కానీ ఇక్కడికి రానికి వీడు లేదని దేవుడు ఏం చేస్తున్నా అంటే
కీర్తిస్తూ గణపరుస్తూ సంతోషంతో కలిగిబడి ఉన్నారు. అయితే దేవుని ఆరాధిస్తూ పోతూ ఉన్నారు. పోతూ ఉన్న అరణ్యములో నీళ్లు దొరకట్లేదు. నీళ్లు ఏ ప్రదేశంలో దొరకలేదు, కానీ ఒక ప్రదేశంలో దొరకబడింది. ఆ ప్రదేశం ఏది? మారా అనే ప్రదేశం. వాళ్ళు నీళ్లుకు తప్పికొని ఉన్నారు. చూడండి పిల్లరా, ఇక మారా ప్రదేశంలో దప్పికొనితే అందరు తాగితే ఇట్లా పెట్టుకోగానే ఏమైతుందంటే చేదుగా అనిపిస్తుంది. ఇట్లా పెట్టగానే మూయిస్తున్నారు, ఇట్లా నోట్లు పెట్టగానే పడివేస్తూ ఉన్నారు. మోసే ఆ సముద్రం నుంచి మమ్మల్ని విడిపించావు, ఆ ఫరో జీవితం నుంచి మమ్మల్ని విడిపించావు. ఈ అరణ్యంలో ఈ ప్రాంతంలో మేము చచ్చే విధంగా కలిగి ఉన్నాం. ఈ నీళ్లు తాగితే చేదుగా కలిగి ఉన్నాయి. మాకు నీళ్లు దాహం తీర్చుకోవడానికి కూడా నీళ్లు లేవు మోసే అని ఏం చేస్తున్నట్టే మళ్ళా ఏం చేస్తున్నారు? సనుగుతూ ఉన్నారు, గొనుగుతూ ఉన్నారు. సనుగుతూ గొనుగుతూ ఉంటే ఈ మోసే, మీరు నాకు చెప్పారు కదా, నేను ఎవరికి చెప్పాలా? పెద్ద ఆయనకి చెప్పాలా? ఆయనే దేవుడు. దేవుడికి మొర్ర పెడితేనే ఇదిగో ఆ కొమ్మను చించి నీటిని వేయి వాటి మధురంగా మార్చబడతాడని దేవుడు మోసకు చెలివిగా ఆ నీటిని వేయగానే ఏమైంది? మధురంగా ఏర్పడింది. కీర్తన గ్రంథంలో రాయబడి ఉంటారు. ఆ యొక్క విరగబడిన ఆ యొక్క కొమ్మ ఎవరంటే యేసుక్రీస్తు. ఆ కొమ్మ ఎవరంటే యేసుక్రీస్తు యొక్క సాదృశ్యం. ఆ కొమ్మ ఎవరంటే యేసుక్రీస్తు సాదృశ్యం. అనేక వాళ్ళ చేదైన జీవితంలో నడిచబడుతూ ఉన్నారని, అనేక వాళ్ళ చేదైన బ్రతుకుల్లో నడుస్తూ ఉన్నారని, అనేక వాళ్ళ చేదైన జీవితాలతో నడుస్తూ ఉన్నారని యేసుక్రీస్తు 2025 సంవత్సరంలో ఏం చేశాడమ్మా? పరలోకం వచ్చి దిగి ఈ లోకానికి రావాల్సి వచ్చి ఆ చేదైన అనుభవం ఎవరు అనుభవించారు? యేసుక్రీస్తు అనుభవించాడు. ఆ యొక్క చేదైన అనుభవం నుంచి విడిపించడానికే దేవుడు మారాని జీవితాన్ని మార్చడానికే, మధురంగా నీ జీవితాన్ని మార్చడానికే ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది. మన జీవితంలో ఎన్నో చేదైన విషయాలు జరుగుతూ ఉంటాయి. మన జీవితంలో ఎన్నో చేదైన సమస్య కలుగుతబడుతూ ఉంటాయి. మన జీవితంలో ఈ జీవితంలో ఇది జరగకూడదంటే ఇది జరుగుతూ ఉంటుంది. ఒక సమస్యలో ఇంట్లో కుటుంబంలో ఏదైనా జరిగితే, ఒక యజమానులు లేకపోతే ఒక చేదైన అనుభవంలో జరగబడతాయి. కుటుంబంలో సమస్యలు కలిగి ఉండే అనేకమైన బాధలతో రోగాలతో కదులుతూ ఉంటే చేదైన అనుభవాలు కలగబడుతూ ఉంటాయి. ఆ చేదైన అనుభవాలు విడిపించడానికి దేవుడు యేసుక్రీస్తు ఈ భూలోకానికి రావాల్సి వచ్చింది. ఆ యొక్క మొక్క తీసగానే అవి ఏమైనాయట? నీటిని వేయగానే మారగా మధురముగా మార్చబడినాయని చూడండి పిల్లరా. హల్లెలూయా. మారాని మధురంగా మార్చగల దేవుడు నీ జీవితంలో ఇప్పుడు ఈ దినములంతా నీకు చేదైన అనుభవాలు కలిగి ఉన్నావేమో. నీ జీవితంలో ఇది నాకు దక్కదని నువ్వు చేదైన అనుభవాలు నడుస్తూ ఉన్నావేమో. నీ జీవితంలో నాకు చదువు రాదని చేదైన అనుభవాలు నడుస్తూ ఉన్నావేమో. నీ జీవితంలో తెలివి లేదని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. నీ జీవితంలో నీ భర్త మారలేదని చేదైన అనుభవంలో నడుస్తూ ఉన్నావేమో. అయితే విను, ఈ రాత్రి కాల సమయంలో ఆయన నిన్ను మధురముగా మార్చబడుతూ ఉన్నాడు. ఈ రాత్రి కాల సమయంలో నువ్వు వింటేనే, నీ హృదయం తెరవబడితేనే ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మధురంగా మార్చబడుతూ ఉన్నాడు. అది ఎప్పుడంటే నువ్వు చేదైన అనుభవాలు కలిగి ఉంటే, నువ్వు చేదైన అనుభవంలో నడుస్తూ ఉంటే, నువ్వు చేదైన అనుభవంలో ఉంటే, దేవుడికి మొరబెడితే నీకు మధురంగా మార్చబడుతూ ఉన్నాడు ఈ రాత్రి కాల సమయంలో. ప్రియ సహోదరి,
ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో సమస్యలు, ఇశ్రాయేలు ప్రజలకు ఎన్నో ఆ యొక్క భారం కలిగిన, సమస్య కలిగిన, అనేకమైన కష్టంతో కలగబడుతున్న జీవితాల బతుకులో బ్రతుకుతున్నారు. దేవుడు మొర్ర పెట్టగానే దేవుడు ఏం చేశాడమ్మా? విడిపించాడు. దేవుడు విడిపించాడు. దేవుడు విడిపించిన తన జీవితంలో ఆ సముద్రం ఎంత సమస్య ఉన్నా కూడా ఆ సముద్రాన్ని, ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడు దేవుడు? 2 పాయలు చేసి గోడ ఇట్ట కడతామా? ఇప్పుడు మన ఇల్లు ఉంది కదమ్మా, గోడ ఎలాగున్నదో అలాగని ఇక్కడ ఒక గోడ, ఇక్కడ ఒక గోడ దేవుడు 2 పాయలు చేసి ఆ సముద్రంలో ఆరిని నేలను నడిపించాడు దేవుడు. అలాంటి సమర్థవంతుడు. మీరు అనుకోవచ్చు, నా బ్రతుకు మారదేమో, నా జీవితం మారదేమో, నా దేవుడు నా ప్రార్థన వినలేదేమో, నా జీవితాన్ని దేవుడు మార్చలేడేమో, నాకే ఎందుకు జరుగుతూ ఉన్నది, నా జీవితం ఎందుకు అప్పులు పాలవుతుంది, ఎందుకు నా బ్రతుకు మారలేదు, ఎందుకు నా జీవితం మారలేదు అనుకోవచ్చు. ఆ జీవితాన్ని మార్చడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. చూడండి, హల్లెలూయా. నీ జీవితాన్ని మారాగా మధురంగా మార్చడానికి, నీ చేదైన అనుభవం నుంచి విడిపించి మారాగా మధురంగా మార్చడానికే. చూడండి పిల్లరా, ఆ సమస్యలతో నువ్వు విడిపించవచ్చు, ఈ జీవితం పోవచ్చు అనుకోవచ్చు. ఒకానొక దినములో ఆ యొక్క చేదైన అనుభవంలో కలిగిన వాడిని నేను, ఒకానొక సమయంలో చేదైన అనుభవంలో నడుచుకున్న వాడిని, ఇలాగా బట్టలు వేసుకొని నడుచుకున్న వాడిని కాదు నేను. ఏదో సూత్రాలు ఇచ్చుకుంటే ఆ బట్టలు లూజు వేసుకొని నడుచుకున్న వ్యక్తిని నేను. ఎన్నో చేదైన అనుభవాలు, చేనే యొక్క జీవితాలతో చేతుల చిల్లి గవ్వ లేకపోయినా అనేక చేతులు చాపి అడిగేవాడిని నేను. ఎన్నో చేదైన అనుభవాలు నా జీవితంలో, ఎన్నో సమస్యలతో నేను ముందుకు నడిచిన వ్యక్తిని. ఎన్నో బాధలతో, ఎన్నో నిందలతో, చేదైన అనుభవాలతో ఆయన కలిగిన నా జీవితాల వ్యక్తిని నేను. చూడండి పిల్లరా, ఎప్పుడైతే నా జీవితాన్ని దేవుడు చేదైన అనుభవం నుంచి యేసుక్రీస్తు తన రక్తంతో కడిగి ఆయన పాదాల దగ్గరికి చేర్చబడినాడు, నన్ను మధురంగా దేవుడు మార్చగలిగిన సమర్థవంతుడు ఆయన. నా జీవితాన్ని మార్చినాడు. మధురంగా ఏ రీతిగా నీళ్ళు మార్చబడినాడో నా జీవితాన్ని కూడా దేవుడు మార్చబడినాడు ఆయన. చేతులు చాపి అడిగితే ఒక్కరు కూడా డబ్బు లేని స్థితి. చేతులు చాపి అడిగితే సొంత అన్నలే ఉన్నారు, సొంత సినిమాలు ఉన్నారు. కానీ ఏ ఒక్కరోజు కూడా నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కూడా అడిగే వాళ్ళు ఒక్కరు కూడా లేరు. చూడండి పిల్లరా, ఒక్కరు కూడా తొంగు చూసే వాళ్ళు కాదు. మరి ఏ బాధపడుతున్నారని, ఎలాగున్నారని ఒక్కరు కూడా నన్ను పలకరించే వాళ్ళు కాదు. ఏ ఒక్కరు కూడా నా జీవితంలో ఎలాగుంది, నీ కుమారులకు, నీ కొడుకులు ఎలాగుంది, నీ జీవితం ఎలాగుందని ఏ ఒక్కరు కూడా నన్ను అడిగేవాళ్ళు కాదు. ఎన్నో అనుభవాలు, ఎన్నో చేదు అనుభవాలతో నా జీవితంలో కొనసాగించిన జీవితాలు చూడండి. ఎప్పుడైతే నన్ను పిలువబడినాడో, ఎప్పుడైతే దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడో, ఎప్పుడైతే ఆయన మాటకు లోబడి నడుచుకునబడుతున్నానో, ఎప్పుడైతే ఆయన మాటకు, ఆయన పిలుపుకు లోబడి నడుచుకోబడుతున్నానో, ఎర్ర సముద్రమైన సమస్యలు కూడా 2 పాయలుగా చీల్చిన దేవుడు, నా సమస్యలను, నా బాధలు అన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు 2 పాయలుగా చేసి ఉన్నాడు నా జీవితంలో ఆయన. హల్లెలూయా. ఎన్నో జీవితాలు, నా జీవితంలో ఎన్నో నిందలు, అవమానం కలిగిన జీవితాలు. ఒకానొక సమయంలో కట్టుకున్న భార్యనే ఇలాగ తాళి తీసి మొక్క మీద వేసుకునే జీవితాలు, ఎన్నో చేదైన విషయాలు, చెప్పుకునే విషయాలు ఇప్పుడు ఎలాగ చెప్తున్నానంటే దేవునికి సాక్షార్థంగా ఉంటున్నాను. అందుకే మీకు ఓపెన్ గా చెప్పబడుతున్నా. భూమి గంతల వరకు నాకు ఏం కలిగి ఉన్నాడు ఆయన? సాక్షులే ఉందురు అన్నాడు, సాక్షులే ఉండరే అన్నాడు. కానీ దేవుని మొర్రపెట్టగా
తన జీవితాన్ని దేవుడు మార్చి, దేవుడు కూడా తనను అబంధ హస్తకల బతికి దేవుడందు నమ్మకం ఉండి విశ్వాసరాలుగా నడుచుకోబడుతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే నీ జీవితంలో ఎంత సముద్రమైన సమస్య అయినా, ఎంత సముద్రమైన ఆ యొక్క బాధ అయినా, నిందైనా, అవమానైనా, దేవుడు ఏం చేస్తాడమ్మా? 2 పాయలుగా చీల్చేసి నీ సమస్య లేకుండా 6 నెలలుగా నడిపించే దేవుడు ఆయన. 6 నెలలు కనీసం ఒక కాలకు మట్టి లేకుండా కలగజేసి నడిపించే జీవితాలు ఇజ్రాయెల్ ప్రజలను. అలాంటిగా నడిపించే సమర్థవంతుడు ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే మాట్లాడబడుతున్నాడు. మీరు అనుకోవచ్చు, నా జీవితం ఇంతేమో, నా బ్రతుకు ఇంతేమో, నా జీవితం అంతా ఇంతేమో, నాకు ఎవరు సహాయం చేయలేదు, ఎంత చేసినా కూడా కష్టం మిలగట్లేదు, ఎంత చేసినా కూడా మిలగట్లేదు, రోగాలతో, వ్యాధులతో, అప్పులతో, నిందలతో, అవమానంతో కలిగి ఉంటానని నువ్వు అనుకోవచ్చు. నీ జీవితం అంతా నీ భర్త నీకు వ్యతిరేక కావచ్చు, అనేక వాళ్ళు వ్యతిరేక కావచ్చు, కానీ నీ దేవుడు ఏం చేస్తాడంటే 6 నెలల దేవుడు ఏం చేస్తాడంటే ఇజ్రాయేల్ ప్రజలను నడిపించిన దేవుడు మీ జీవితాల కూడా 2 పాయలు చేసి సమస్యలను నేను సమస్యల గుండగా, సముద్రాల గుండగా ఆ సముద్రాలను నడిపించే సమర్థవంతుడు ఆయన. ఈ రాత్రి కాల సమయంలో మీరు గుర్తు పెట్టుకోండి, మీ సమస్య ఏముంది కలిగి ఉన్నదో, మీ బాధ ఏదైతే కలిగి ఉన్నదో, ఈ రాత్రి కాల సమయంలో విడిపించబడుతూ ఉన్నాడు ఆయన. ఈ రాత్రి కాల సమయంలో గుర్తు పెట్టుకో, ఈ రాత్రి సమయంలో నువ్వు రాసి పెట్టుకో, ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నిన్ను ఆశీర్వించబడుతూ ఉన్నాడు, నీ జీవితాన్ని మార్చబడుతూ ఉన్నాడు. మధురంగా మార్చిన దేవుడు నీ జీవితాలుగా మధురంగా మార్చబడుతూ ఉన్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే తాగుతూ ఉంటే ఈ నీళ్ళను ఎప్పుడు తాగలేదే, ఐగుప్త ప్రదేశంలో ఈ నీరుని ఎప్పుడు కూడా తాగలేదే, ఈ నీళ్ళని ఎప్పుడు చూడలేదని వాళ్ళు మధురంగా అనుభవిస్తూ ఉన్నారు. నీళ్ళు తాగుతూ దప్పికొని నీళ్ళను తీర్చుకుంటున్నారు. వేటితో దప్పికొని ఉన్నావు ఈ రాత్రి కాల సమయంలో? ఆ దప్పికను, చేదైన దప్పికను మధురంగా మార్చబడుతూ ఉన్నాడు ఈ రాత్రి కాల సమయంలో. ప్రియ సహోదరి, సహోదరా, ఒక్కసారి ఆయన ముందా ఆనుకో, ఒక్కసారి ఆయన పాదాలు పట్టుకో. ఇజ్రాయేల్ యొక్క ప్రజలకు దేవుడు పక్షంగా ఉన్నాడు గనక దేవుడు యుద్ధము చేసి ఉన్నాడు. అలా నీ పట్ల దేవుడు ఉన్నాడా? నీ పక్షమున దేవుడు ఉన్నాడా? నా సమస్యలు, నా బాధలు, నా దేవుడు సాతాను కాని పైన యుద్ధము చేయబడుతూ ఉన్నారని నమ్ముతారా ఈ రాత్రి కాల సమయంలో? సాతానుగాడు ఎన్ని బాధలు పెడుతూ, ఎన్ని నిందలతో, ఎన్ని అవమానాలతో కలిగబడుతూ ఉన్నాడో, అది దేవుడు కాదు మా పెట్టేది, అది దేవుడు కాదు మీకు అనుభవించేది, దేవుడు కాదు ప్రవేశపెట్టేది. సాతానుగాడు ఏం చేస్తున్నాడంటే ఎవడు మృంగుదునో ఏం చేస్తున్నాడమ్మా? చూస్తూ ఉన్నాడు. ఎవరి మృంగుదో చూస్తూ ఉన్నాడు, ఎవరి నాశనం కావాలనో కోరుకుంటూ ఉన్నాడు వాడు. నువ్వు లాస్ట్ స్టేజ్ లో ఉన్నావేమో, దేవుడు నా ప్రార్థన వినలేదేమో అనుకోవచ్చు నువ్వు. ఇదిగో ఈ రాత్రి కాల సమయంలో మీ హృదయంలో పెట్టుకోండి, మీ జీవితాలు మార్చబడుతూ ఉన్నాడు ఆయన, మీ బ్రతుకులను మార్చబడుతూ ఉన్నాడు. ఇదిగో ఈ గ్రామంలో మిమ్మల్ని సాక్షిగా నిలబెట్టబడుతూ ఉన్నాడు ఈ రాత్రి కాల సమయంలో. ఇజ్రాయేల్ ప్రజలను విడిపించే దేవుడు మిమ్మల్ని విడిపించాలా? ఇజ్రాయేల్ ప్రజలను ఎర్ర సముద్రం దాటించి 6 నెలలను నడిపించే దేవుడు మీ జీవితాల కష్టాలను నడిపించలేడా? చేదైన అనుభవాలు వేస్తే ఆ చేదైన అనుభవాలను మధురంగా మార్చగలడా? మార్చగలడు. చూడండి రాత్రి కాల సమయంలో ఏ రీతికి కలిగి ఉన్నావో ఒక్కసారి గుర్తు పెట్టుకో.
మోసేని ఎన్నోసార్లు సనుగున్నా కూడా దేవుడు ఆయన మీద కోపపడినాడు, కానీ ఇజ్రాయెల్ ప్రజల మీద ఎప్పుడు కూడా కోపపడలేదు. చూడండి, దేవుడు ఏది అడిగితే అది ఇచ్చేవాడు. దేవుడు ఏది అడిగినా కూడా ఇచ్చేవాడే. కానీ మనం అడిగే వాటిలో సరైనది కాదా, మనం అడిగే వాటిలో దేవునికి ఇష్టమా కాదా అనేది మనం ఏం చేయాలా? ఆలోచన చేసుకొని దేవుని అడగాల. కొందరు వ్యర్థంగా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని కావాలని ప్రార్థన చేస్తూ ఉంటారు. అలాంటి ప్రార్థన దేవుడు వింటాడమ్మా? వినడు. ఇదిగో నేను పాపం చేయాలని ప్రార్థన చేస్తారు, అలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ నీవు పాపము చేయుటకు దేవుడికి ఇష్టం లేదు, కానీ ఆ పాపపు జీవితాన్ని విడిపించడానికి ఆయన ఈ దినములో పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే మాట్లాడబడుతూ ఉన్నాడు. ఇజ్రాయెల్ యొక్క సమస్యను పరిష్కరించిన దేవుడు మీ జీవితాలు కూడా పరిష్కరించబడుతూ ఉన్నాడు. నీకు బలం లేదనుకోవచ్చు, నీకు ధైర్యం లేదనుకోవచ్చు, నేను అప్పులు పాలైన నేను అనుకోవచ్చు. నువ్వు అడుగుతే అన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? ఇస్తాడు. ఒక మాట రాయబడుతుంది మత్తయి సువార్తలో, చెడ్డవారైన మీరు మీ పిల్లలకు మంచి ఈవులు ఇస్తారు కదా, అలా దేవుడైన ఆయన ఎంతకి ఇస్తాడో ఒకసారి ఆలోచన చేయరు. చెడ్డమైన తండ్రి, తాగువేదన తండ్రి, వ్యభిచారం చేస్తున్న తండ్రి తన కుమారి కొరకు మేలు చేయాలనుకుంటాడు. నా కుమారుడు బాగుండాలా, నా కుమారు అందరికంటే బాగా స్థాయిలో ఉండాలా, నా కుమారు ఎత్తైన స్థితిలో ఉండాలా, నా కుమారుడు ఉద్యోగస్తు నిలువతో గౌరవంగా బ్రతకాలని ఎవరు కోరుకుంటున్నారమ్మా? చెడ్డమైన తండ్రి కోరుకుంటున్నారు. ఒక చెడ్డమైన తండ్రి అలా కోరుకుంటే పరలోకున్న తండ్రి యేసయ్య ఆయన ఎలాగో కోరుకుంటారు. అందుకే అంటాడు కదా ఆయన, మీరు రాయిని అడిగితే, రొట్టెని అడిగితే రాయిని ఇస్తానా, చేపని అడిగితే పాముని ఇస్తానా? ఆయన ఏ రీతి కూడా ఇయ్యడు. చూడంటారా, మీకు ఏది అడుగుతాడో వాటి అన్నిటికంటే రెండంతులుగా దయచేసేవాడు ఆయన, రెండంతులుగా ఆశీర్వాదం చేసేవాడు ఆయన. మీరు ఒక్కటి అడిగినారంటే అంతటికంటే హెచ్చుగా చేయాలనుకుంటున్నాడు ఆయన. నీ జీవితాన్ని మార్చాలనుకుంటున్నాడు ఆయన. నీ జీవితాన్ని, చేదైన జీవితాన్ని మధురంగా మార్చాలనుకుంటున్నాడు ఆయన. నీ వేలు కొరకు నీ జీవితాన్ని మార్చాలనుకుంటున్నాడు. నీ బ్రతుకును మార్చాలనుకుంటున్నాడు. నీ వ్యక్తిగతను మార్చాలనుకుంటున్నాడు. నీ పాప జీవితాన్ని మార్చాలనుకుంటున్నాడు. నీ అప్పుల బాధల నుంచి విడిపించాలనుకుంటున్నాడు. నీ రోగాల నుంచి దేవుడు విడిపించాలనుకుంటున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో నిన్ను ఆయన సమర్థవంతుడు. నీ సమస్యల నుంచి విడిపించేవాడు ఎవరంటే ఈ లోకంలో నీ బంధువులు కాదు, నీ అక్క చెల్లెలు కాదు, నీ అన్న తమ్ములు కాదు, నీ అన్న వదిన కాదు. నీ సమస్యలను తీర్చేవాడు ఎవరంటే యేసుక్రీస్తు మాత్రమే, ఆయన మాత్రమే. చూడండి పిల్లరా, ఆయనకు మాత్రమే సమస్యలను విడిపించే దేవుడు. ఇజ్రాయేల్ ప్రజలు ఏది అడిగినా దేవుడు ఇచ్చినాడు. మన్నాను కురిపించాడు. పరలోకంలో దేవదూతలు తినే మన్నాను కురిపించాడు. ఆకలి అవుతుంటే అది తింటా వాళ్ళకు తింటా ఏ కలిగిందంటే దాని మీద అసహించుకున్నారు మన్నాను. ఏంటి మోసే, ఎప్పుడు ఇదే తినాల్సింది, ఇదేనా మా బ్రతుకు, ఇదేనా మా బ్రతుకు తినాల్సిందని ఏం చేస్తున్నాడే సనుకుతూ ఉన్నారు మోసేను. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆకాశం నుంచి ఏం చేశాడు? ఆకాశం నుంచి ఏం చేశాడు? మాంసమును దేవుడు భూలోకానికి రప్పించాడు. హల్లెలూయా! అలాంటి సమర్థవంతుడు. అది ఎలాగొచ్చిందంటే మనం వండుకుంటే ఏ రీతిగా వస్తుందో అలాగనే భూమిపైకి దేవుడు పంపించాడు. అంతగా ఇష్టపడుతూ ఉన్నాడు. నేను
అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు నేను, అంతగా హెచ్చిస్తాను. నీ మేలు కొరకు, నీ బాగు కొరకు, నీ కష్టం నుంచి, నీ వేదన నుంచి, నీ బాధ కొరకు ఆయన విడిపించడానికే ఆయన ఏం చేసి ఉన్నాడు? కలవరగిరిలో శిక్ష అనుభవించాడు. ఎవరి కోసం ఆ శిక్ష అనుభవించేది? ఎవరైనా చేయగలుగుతారా? మీ బంధువులు ఎవరైనా చేయగలుగుతారా త్యాగం? మరి అప్పులు కలిగి ఉన్నా, బాధ కలిగి ఉన్నారా? ఒక 50,000 ఏంటంటే ఇస్తావయ్యేవో, నా దగ్గర లేదంటారు. నా దగ్గర లేదు, ఉన్న పెట్టుకుని కూడా లేదంటారు. చూడండి పిల్లరా, వాళ్ళు వీళ్ళు చేతులు అడిగేది కంటే దేవుని చేతులెత్తి ప్రార్థన చేయుట ఎంతో శ్రేష్టమైనది, మంచిది. వ్యర్థంగా అందరికాడికి చేతులు చాపి అడుగుతూ ఉన్నావు. ఇదిగో నాకు రోగం వచ్చింది నువ్వు అడుగుతూ చెప్పబడుతూ ఉన్నావు. నీ సమస్యను ఎవరు కూడా పరిష్కరించరు, కానీ సమస్యను పరిష్కరించే ఎవరంటే యేసుక్రీస్తు మాత్రమే. నా జీవితంలో ఎంత చేసినా కూడా ప్రార్థన దేవుడు ఎందుకు ఇట్లేదు అని అనుకోవచ్చు. నువ్వు నిజంగా ప్రార్థన చేస్తే మళ్ళా ఒక మాట ఉంటాను, కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటాను, నా ఆజ్ఞలు కైగొనే ఎడలా. అదే కదా రత్న, నా ఆజ్ఞలు కైగొనే ఎడలా దేవుడు ఏం చేస్తాడంట? అన్ని విషయంలో దేవుడు అబ్రహాంను ఏం చేశాడమ్మా? అబ్రహాం ఏం చేశాడు? దేవుడు అన్ని విషయంలో దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. అన్ని విషయాలతో దేవుడు ఆశీర్వదించాడు. ఎవరు లేని ఆశీర్వాదం, ఎవరు లేని ఆ యొక్క జీవితం ఎవరికి చేశాడంటే అబ్రహాంకు చేసి ఉన్నాడు దేవుడు. ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞలు ఏం చేశాడంటే కైగొంటూ ఉన్నారు. ఆజ్ఞ అంటే ఏంది? ఆయన ఆజ్ఞ అంటే ఏంది తెలుసమ్మా మీకు? ఆజ్ఞ అంటే ఆయన మాట వినడమే ఆజ్ఞ. ఇదిగో నువ్వు పాపము చేయకూడదంటే పాపము చేయకూడదు, అదే ఆజ్ఞ. నీవు టీవీలు చూడకూడదంటే చూడకూడదు, అదే ఆజ్ఞ. నువ్వు తాగుతున్నావు అంటే తాగకూడదు, అదే ఆజ్ఞ. అందుకే అబ్రహాము అన్ని విషయములతో దేవుడు ఏం చేశాడు? ఆశ్రయించెను. దేవుడు అన్ని విషయములతో ఆశ్రయించెను. తన జీవితంలో ఆశ్రయించినది కాకుండా లోతు తన దగ్గర ఉన్న కూడా లోతును కూడా దేవుడు ఏం చేశాడు? ఆశ్రయించాడు. ఎవరి కాడ ఉన్నప్పుడు? అబ్రహాము ఉన్న కాడన్నప్పుడు ఆశ్రయించాడు. ఎప్పుడైతే విశ్వాసతో కలిగి విశ్వాసతో నడుచుకోబడతావు, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆశ్రయించబడతావు. ఆమె భక్తి నాకు తెలుసులే అనుకోవచ్చు, ఆమె జీవితం నాకు తెలుసులే నువ్వు అనుకోవచ్చు. ఆమె భక్తి ఎలాంటిదో, ఆమె జీవితం ఎలాంటిదో దేవునికి తెలుసు. ఈ జీవితంలో మనం మధురంగా మనం మార్చబడాలంటే, ఎర్ర సముద్రమైన నీళ్ళల్లో నడచబడాలంటే మనం ఏమి కైగొనాలా? ఆజ్ఞలు కైగొనాలి. ఆజ్ఞలు కైగొంటేనే మన జీవితాలు ఎంత సమస్య అయినా కూడా, ఎంత నిందైనా, ఎంత అవమానైనా కూడా, ఎంత బాధ అయినా, ఎంత రోగమైనా కూడా ఆయన ఏం చేస్తాడంటే విడిపించే దేవుడు ఆయన. ఎప్పుడు? ఆజ్ఞలు కైగొన్నప్పుడా కైగొనప్పుడా? వింటున్నారమ్మా? ఆజ్ఞలు కైగొంటున్నారా? దేవుని ఆజ్ఞలు? లేదా బైబిల్ తీసుకోపోయి గోట్లో వేసి టీవీ ఆన్ చేస్తున్నామా? లేదా పంట పొలాల కాడకు పోయి వ్యర్థంగా మాట్లాడుతున్నామా?
జీవితాలు మారలేదంటే ఎందుకంటే అలాగనే ఆయన కైగొనలేదని ఆజ్ఞలు, ఆయన ఆజ్ఞల అనుసారంగా నడుచుకోబడలేదని, ఆయన ఆజ్ఞానుసారంగా జీవితాలుగా మార్చుకోబడలేదని, జీవితాలు మార్చలేకపోతూ ఉన్నాడు. ఆయన కూడా దేవుడు నిన్ను రక్షిస్తూ ఉన్నాడు. ఆయన కూడా ఆయన కనికర పడుతూనే ఉన్నాడు. ఆయన ఎప్పుడైనా నీ జీవితాన్ని మార్చుకుంటామని ఆయన సమయం ఇవ్వబడుతూ ఉన్నాడు. ఎప్పుడైనా నా ఆజ్ఞలు కైకొంటాడు, ఇదిగో నా వాక్యం వింటారు, వాళ్ళ జీవితాలు మార్చుకుంటారని ఆయన ఏం చేస్తున్నాడంటే ఎదురు చూస్తూ ఉన్నాడు. నిత్యం ఆయన కాపాడుతూ ఉన్నాడు. నిత్యము ఆయన కునుకకుండా నిద్రించకుండా కాపాడుతూ ఉన్నాడు. నేను ఇంకా మనం బ్రతికి మాట్లాడుతున్నామంటే, ఇంకా ఊపిరి పీల్చుకున్నామంటే ఆయన కాపుదల మనకు ఉంది కనుక, ఆయన నిద్రపోడు కనుక. ఆయన నిద్రపోతే ఏమైతుందో ఒక్కసారి గుర్తు చేసుకోరి. లేఖనాలు రాయబడి ఉన్నాయి, ఆయన కునుకొడు నిద్రించుడు. డ్రైవింగ్ చేసేవాడు నిద్రపోతే ఏమవుతుందమ్మా? డ్రైవింగ్ చేస్తున్న కారు కానీ బస్సు కానీ డ్రైవింగ్ చేసేవాడు ఏమవుతుంది? యాక్సిడెంట్ అయ్యి ఎక్కడ పోతారు? స్వర్గానికో నరకానికి పోతారు. ఆ డ్రైవింగ్ వ్యక్తి, ప్యాసింజర్ అనేకమైన వ్యక్తి కలిగబడి ఉన్నారు. ఈ డ్రైవరే యేసు క్రీస్తు. ఈ డ్రైవరే నీ జీవితాన్ని రక్షించేవాడు. ఆ జీవితంలో డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు ఆయన ఒక్కసారి కొనుక్కితే మీ జీవితాలు ఎలాగ ఉంటాయి ఒక్కసారి గుర్తు చేసుకో. ఆయన కొనుక్కోడు, నిద్రపోడు. ఆయన ఎందుకు కొనుక్కోడు, నిద్రపోడు అంటే నీకు ఏమైనా అపాయం జరుగుతుందేమో అని, ఏదొక్క నీకు అపాయం రాబడుతుందని, ఏదొక్క నీకు వస్తుందని. అందుకే యోబు జీవితంలో దేవుడు అంటాడు కదా, తనను ఏమైనా చేసుకో కానీ తన ప్రాణమును ముట్టకము. ఆ ప్రాణము కూడా ఎవరి దగ్గర ఉందంటే దేవుని యొక్క వశములో ఉంది. నువ్వు ఏం చేస్తున్నా చూస్తూ ఉన్నాను అనుకోవచ్చు. దేవుడు ఆయన ప్రేమ కలిగిన దేవుడు, దయగల దేవుడు అనుకోవచ్చు. ఇంతకాలం నీకు సమయం ఇచ్చి ఉన్నాడు ఆయన. నీ బ్రతుకులు మార్చుకుంటావని, నీ బ్రతుకు మార్చుకుంటా, నీ జీవితాన్ని మార్చుకుంటావని దేవుడు సమయం ఇస్తూ, దేవుడు హెచ్చరిస్తూ నీ బ్రతుకును మార్చాలనుకుంటూ ఉన్నాడు. యోబు జీవితం అన్ని కోల్పోయినా కూడా దేవుని యందు విశ్వాసమును విడలేదు. మనం ఏదైనా ఒకటి కోల్పోతే దేవుడు లేడు, ఎవరు లేరు అంటావా లేదమ్మా? అప్పులు పాలైతే నేను ఎందుకు అప్పులైతా? దేవుడు ఉంటే నాకు ఎందుకు ఇలా జరుగుతుంది? దేవుడు శిక్షించేవాడే కానీ ఆయన గొంతు బట్టి పిసికేవాడు కాదమ్మా. అది శిక్షిస్తున్నాడంటే నీకు ఒక పాట నేర్పుతూ ఉన్నాడు. అందుకే ఫస్ట్ నేను ఒక మాట అనుకుని వచ్చిన, నాకు ఏదో నేర్పించాలనుకుంటున్నా కనుక నేర్చుకుంటున్నా. అలాగనే దేవుడు మనకేం చేస్తాడంటే ఒక పాట నేర్పిస్తూ ఉంటాడు. ఆయన మనం ఏం చేయాలా? నేర్చుకోవాలా. కానీ దేవుడు నా జీవితంలో జరగలేదని తిరిగి నెక్స్ట్ వారమే ప్రార్థనకి వెళ్ళరు, మోకాల వేసి దేవుని అడగరు. ఎందుకంటే నాకు జీవితంలో ఇలా జరిగింది, దేవుడు ఉంటే ఎందుకు నా జీవితంలో ఇలా జరుగుతానే? ఇజ్రాయేల్ ప్రజలు కొనుక్కున్నారు కానీ ఎంత సనుక్కున్నా కూడా దేవుడు చూస్తూ వాళ్ళు నడిపిస్తూ ఆ యొక్క ప్రాంతానికి కూడా లేని స్థితిలో కలిగి ఉన్నారు. అందరూ చనిపోయి ఉన్నారు. ఇజ్రాయేల్ ప్రజలు పోయినది ఎంతమంది? కానాను దేశంలో
ముగ్గురే కదా, ఇద్దరే పోయినారు. అన్ని వేల ప్రజలు ఎందుకు ఇద్దరికి పోవాల్సి వచ్చి ఉందంటే దేవుడు ఎన్నోసార్లు సొనుకుని ఉన్నారు. దేవునికి మాటకు లోపడకుండా దేవునికి వ్యతిరేక కలిగి ఉన్నారు. అందుకే మధ్యలో పిట్టల్లాగా రాలిపోయి ఉన్నారు. చూడండి, పిట్టలాగా రాలిపోయి ఉన్నారు. ఒక కరెంట్ పోలులో పిట్టలు వాలితే కరెంట్ షాక్ తగిలి ఎలా పలపల రాలిపోతాయో అలాగే ఇజ్రాయెల్ ప్రజలు కూడా అలాగనే ఎడారి జీవితంలో నశించిపోయి ఉన్నారు. దేవుడు వాగ్దానం చేసినది వాగ్దానం పట్టుకోలేక విడిచిపెట్టి ఉన్నారు. చూడండి, నాకు ఒక రోగం ఉందంటే దేవుడు మొర్ర పెట్టుకున్నప్పుడు రోగం విడిపిస్తాడు. మళ్ళా ఏదో ఒక సమస్య వచ్చాలి రాకుంటుందమ్మా. ఎవరికి సమస్య, ఎవరికి నింద, ఎవరికి అవమానం, ఎవరికి బాధ, ఎవరికి నింద? జంతువులకు వచ్చాయా, పక్షులకు వచ్చాయా, బరగలకు వచ్చాయా, జీవాలకు వచ్చాయా? వాటికి జంతువులకు ఎవ్వరికి కూడా రాదు. మనకి సమస్య, మనకి నింద, మనకి అవమానం, వాటన్నిటిని జయించుకుంటూ పోతూ ఉండాలి. ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఆ జీవితంలో ఎంత కష్టమైనా కూడా దేవుడు యొక్క మోసేని నియమించుకునే మోసేని అడుగుతూ ఉన్నారు, సనుకుతూ ఉన్నప్పుడు ఆ యొక్క మోసే దేవుడికి ఏం చేసి ఉన్నాడో మొర్ర పెట్టి ఉన్నాడు. చూడండి, చాలా మంది వచ్చి ఉన్నాడు పాస్టర్ అని సనుక్కుంటారు, ఆయన వచ్చి ఉన్నాడు సనుక్కుని ఉంటారు. దేవుడు వాళ్ళ నోటిలో ఆశీర్వాదం దాచి ఉంచాడు. దేవుడు మోసే ప్రార్థించేప్పుడనా ప్రార్థించబడి ఇచ్చాడా? మోసే మొర పెట్టుకున్నప్పుడే ఆ యొక్క మోసే యొక్క దాసుడే, దేవుడి యొక్క సేవకుడే, యాజకుడే మోసే. చూడండి పిల్లరా, మనం కూడా సేవకుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే కానా దేశానికి పోలేక వాళ్ళ జీవితాలు పిట్టలాగా రాలిపోయి ఉన్నారు. శాపాలు తెచ్చుకునేవి అందరూ చనిపోయి ఉన్నారు. అలా కాకుండా దేవుడు మన సమస్య ఏదన్నా కూడా విడిపించే దేవుడు. విడిపించడు అనుకోదు. ఈ రోగం పోదని అనుకోకు, ఈ వ్యాధి పోదనుకోకు. డాక్టర్లు ఈ యొక్క వ్యాధి పోదని మీరు అనుకోవచ్చు. డాక్టర్లే చెప్పారు కదా, డాక్టర్లే ఎత్తేసారు కదా, డాక్టర్లు నయం చేయనిది దేవుడు చేస్తాడని నమ్మకం, విశ్వాసం నీలో లేకున్నది. డాక్టర్ కూడా చేతులు ఇచ్చేసి ఎవరి మీద పెడతాడమ్మా? మాదేం లేదమ్మా, ఎవరి మీద ఆధారపడతాడమ్మా? డాక్టర్ కూడా మేము చేసేది చేస్తాం, అక్కడ సైడ్ పెట్టుమా, దేవుడు చూసుకుంటాడు, దేవుడు కాపాడుతాడు. మేము చేసేది చేస్తాము, దేవుడే కాపాడుతాడు. ఒక డాక్టర్ మీద ఆధారపడుతూ ఉన్నావు, ఒక అండ మీద ఆధారపడుతూ ఉన్నావు, ఒక భర్త మీద ఆధారపడుతూ ఉన్నావు, అనేక ప్రజల మీద, రాజకీయాల మీద ఆధారపడుతూ ఉన్నావు, కానీ దేవుడి మీద ఆధారపడట్లేదు. ఆ అనుభవం లేక నేను జీవితం చేదైన అనుభవంలో నడుస్తూ ఉన్నావు. ఆ అనుభవం లేకుండా జీవితమే ఎర్ర సముద్రం అడ్డుపడినట్టు నీ జీవితంలో ఎర్ర సముద్రం సమస్యలు అడ్డుపడుతూ ఉన్నాయి. ఆ జీవితంలో ఎర్ర సముద్రం దాటుకోలేని స్థితులతో కలిగి ఉన్నావు. దేవుడి భూలోకములు అన్ని వింటున్నాయి, కానీ ఎవరు వినలేదంటే మనుష్యుడు ఒక్కడే దేవుడు మాట వినలేదు. మనుషుడు ఒక్కడే దేవుడు మాటలు వినలేదు. యోనాను దేవుడు ఆజ్ఞాపించాడు. ఎవరికి? మస్తరకు. యోనా నా భక్తుడు వస్తాడు, నువ్వు మింగి కడుపులో ఉంచుకొని ఏది నిన్నప్పుడు మస్తర తిమ్మింగలం మాట వినింది. ఆ యొక్క సముద్రం అంతా దేవుడు ఆ యొక్క మోసే ఆ కర్ర తీసుకొని ఇట కొట్టు, 2 పాయలు అవుతాయి. నేను ఏమి సెలవిచ్చి ఉన్నానో అలాగనే ఏర్పడుతూ ఉంటాయి.
ఆ సముద్రంతో మాట్లాడు అని మోసే మాట్లాడగా కొట్టగా 2 పాయలు చీలించుంది. సముద్రం వింటుంది, నేల వింటుంది, చేదైన నీరును ఆ యొక్క మొక్క వేయగానే మధురంగా మార్చబడుతుంది. చెట్టు కూడా వింటుంది. నీళ్లు గాలి కూడా ఆయనకు లోబడి ఉన్నాయి, లేఖనాలు రాయబడి ఉన్నాయి. అని నిద్రపోతూ ఉంటే శిష్యులు, మేము నశించిపోతుంటే ఎందుకు నీకు అలాగే నిద్ర వస్తూ ఉన్నది, ఎందుకు నీకు నిద్ర వస్తూ ఉన్నది, నువ్వు లే అని దేవుని లేపుతూ ఉన్నారు ఈ శిష్యులు. మేము నశించిపోతున్నాం, యేసయ్యా నువ్వు లే, నైనా తండ్రి నువ్వు లే అని లేపుతూ ఉంటే గాలిని సముద్రాన్ని ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడమ్మా? అణిచివేసెను అని రాయబడి ఉంటుంది. దేవుడు గాలిని సముద్రాన్ని అణిచివేశాడంట. అణిచివేయడం అంటే మీకు తెలుసమ్మా? ఒక పాము అడిగలేపి ఇట పైకెత్తే బర తీసుకుంటే ఏమవుతుంది? అణిగిపోతా లేదా? మీకు అర్థమయ్యేందుకు చెప్తున్నా. అలాగా అణిచివేశాడు. రాత్రి కాల సమయంలో అనేక మాటలతో దేవుడు, పరిశుద్ధ ఆత్మ దేవుడు మీతోనే మాట్లాడబడి ఉన్నారు. ఈ ప్రదేశంతో మీరు ఎందుకు రాబడి ఉన్నారో ప్రతి హృదయంతో దేవుడు మాట్లాడబడి ఉన్నాడు. ప్రతి హృదయంలో దేవుడు మీతోనే మాట్లాడబడి ఉన్నాడు. ఇజ్రాయేల్ జీవితంలో ఎర్ర సముద్రంలో ఏర్పడినట్టు సమస్యలాగా ఉన్నారేమో ఈ రాత్రి కాల సమయంలో సమస్యలు ఉన్నాయి. అనేకమైన వాటి నుంచి దేవుడు ఆ యొక్క 6 నెలలు నడిపించిన దేవుడు మీ జీవితంలో ఏ సమస్యలు బాధలు లేకుండా నడిపించబడుతూ ఉన్నాడు ఈ రాత్రి కాల సమయంలో. అందరూ లేచి నిలబడదామా? తీర్మానం చేసుకున్నామా?